Hello students, welcome to SHS Vari Korkonda Kalikiri Sainik School and Rashtra Military School Coaching Center, Karnool, Andhra Pradesh. In the previous classes, we have discussed 5th and 6th Science, Chapter 11, Force, Machine and Energy. The remaining topics, that is energy, we will discuss in this class. These all topics we have discussed in the previous classes. Yes, next topic is energy. Yes. Energy. Energy is the power to do work. What is energy? Energy is the power to do work. పని చేయడానికి కావాల్సిన శక్తినే మనము ఎనర్జీ అంటున్నాం. ఎనర్జీ వి గెట్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్. హ్యూమన్ బీయింగ్స్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ఫుడ్. అండ్ అనదర్ పాయింట్ ఈజ్ ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఇట్ ఈస్ జస్ట్ changed into one form to another form. Sun, wind, water, plants are all source of energy. Sun, wind, water, plants ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీలో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్కస్డ్ బిలో. ఆ ఎనర్జీస్ ఏమేమో మనము ఇక్కడ కింద ఒకదానికొకటి తెలుసుకుంటాం. ఫస్ట్ వన్ ఈజ్ మెకానికల్ ఎనర్జీ. ఫస్ట్ ఎనర్జీ ఈజ్ మెకానికల్ ఎనర్జీ. ఎనర్జీ దట్ అన్ ఆబ్జెక్ట్ హ్యాస్ because of its position or its movement is called mechanical energy. ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి దాని పొజిషన్ని బట్టి ఆర్ దాని మూమెంట్ని బట్టి దానికి ఉన్న ఎనర్జీనే మనం మెకానికల్ ఎనర్జీ అంటున్నాం. ఓకే, ఇట్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. అగైన్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ సెకండ్ వన్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. ఎనర్జీ విచ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ పొసెసెస్ ఈజ్ కెనెటిక్ ఎనర్జీ. ఏదన్నా ఒక మూవింగ్ ఆబ్జెక్ట్కి ఉన్న ఎనర్జీనే మనము కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్కి ఉన్న ఆ ఎనర్జీని మనము కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. అండ్ ద ఎనర్జీ విచ్ ఈజ్ స్టోర్డ్ ఎనర్జీ ఆఫ్ పొజిషన్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఏదన్నా స్టాగ్నెంట్గా నిలిచి ఉన్న స్టోర్ అయి ఉన్న ఒక పొజిషన్లో ఉన్న ఎనర్జీని దాన్నే మనము పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. ఎస్, ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఏ మూవింగ్ కార్ పొసెసెస్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు కార్ అనేది మూవ్ అవుతుంది. ఆ కార్లో ఏం ఎనర్జీ ఉన్నట్టు? మూవింగ్ ఆబ్జెక్ట్కి ఉన్న ఎనర్జీని మనం ఏమంటున్నాము? కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. ఆ కార్కి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంది. కైనెటిక్ ఎనర్జీ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్లో ఉండే ఎనర్జీనే మనము కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. కార్ అనేది మూవింగ్ ఆబ్జెక్ట్ కదా. మూవ్ అవుతున్న కార్కి ఏం ఎనర్జీ ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్, ఎ డ్రాన్ బౌ పొసెసెస్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ఇట్స్ స్ట్రెచ్డ్ పొజిషన్. డ్రాన్ బౌ అంటే బౌ యారో ఉంటుంది కదా, బౌ యారో. సో అలా డ్రా చేసినప్పుడు ఆ బౌకి ఆ యారోకి ఏముంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. పొసెసెస్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ఇట్స్ స్ట్రెచ్డ్ పొజిషన్. ఇలా లాగి ఉన్న ఆ పొజిషన్లో ఒక ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది కదా స్ట్రెచ్ అయినప్పుడు. సో దాన్నే మనము పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. నెక్స్ట్, ఇంకా మీకు నీట్గా అర్థం కావాలంటే ద వాటర్ స్టోర్డ్ బిహైండ్ ఎ డ్యామ్ పొసెసెస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఏదన్నా ఒక వాటర్ డ్యామ్ వెనకాల స్టోర్ అయిన దాన్ని ఆ స్టోర్ అయిన ఆ వాటర్లో ఏం ఎనర్జీ ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే మూమెంట్ అనేది ఉండదు అక్కడ. అయితే ఎప్పుడైతే మనం గేట్స్ని లిఫ్ట్ చేసి ఆ వాటర్ని కిందికి సర్టెన్ హైట్ నుండి వదులుతున్నప్పుడు అది కింద పడుతున్నప్పుడు అప్పుడు ఏ ఎనర్జీ ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీనే ఆడ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది.
but when it falls from a height, when water falls from a height, the energy gets converted into kinetic energy. పొటెన్షియల్ ఎనర్జీ వాటర్ డ్యామ్ వెనకాల ఉన్నప్పుడు స్టోర్ అయినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అదే ఆ హైట్ నుండి కిందికి పడుతున్నప్పుడు వాటర్ అప్పుడు ఏమవుతుంది, కెనెటిక్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీలో కెనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. మూవింగ్ ఆబ్జెక్ట్స్కి ఉండే ఎనర్జీనే కైనెటిక్ ఎనర్జీ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్టాగ్నెంట్గా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఉండే ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ సోలార్ ఎనర్జీ. The energy that we get from the sun is called solar energy. సన్ నుండి వచ్చే ఎనర్జీని మనము సోలార్ ఎనర్జీ అంటున్నాం. సన్ నుండి వచ్చే ఎనర్జీని మనము సోలార్ ఎనర్జీ అంటున్నాం. ఇట్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఈ సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనము ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయవచ్చు. దీస్ డేస్ వీ హ్యావ్ సోలార్ కుక్కర్స్, solar heaters, even the traffic lights work with solar energy. ఈ రోజుల్లో మనకు సోలార్ కుక్కర్స్ ఉన్నాయి, సోలార్ హీటర్స్ ఉన్నాయి, అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ లైట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అంటే సోలార్ ఎనర్జీ వల్లనే వర్క్ అవుతున్నాయి అన్నమాట. హైవేస్ మీద కదా చిన్న చిన్న సోలార్ ప్యానెల్స్ని పైన పెట్టింటారు, వాటి కింద లైట్స్ని ఉంచుతారు. పైన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో పెద్దగా ఇలా సోలార్ ప్యానెల్స్ని పెట్టి సోలార్ హీటర్స్ని యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే అక్కడ సన్ నుంచి వస్తున్న సోలార్ ఎనర్జీ ఇక్కడ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ద్వారా అవి ఎనర్జీ వాటిని అబ్జర్వ్ చేసుకొని అవి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. సోలార్ ప్యానల్స్ యాక్ట్స్ యాజ్ ఏ సోలార్ పవర్ స్టేషన్ విచ్ క్యాప్చర్స్ హీట్ ఫ్రమ్ ద సన్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఎస్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా సోలార్ ప్యానల్స్ అన్నీ ఏం చేస్తాయంటే సన్ నుండి వస్తున్న సోలార్ పవర్ని, హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ సన్ నుండి ఉన్న ఆ హీట్లో నుండి ఎలక్ట్రిసిటీగా చేంజ్ అవుతాయి అన్నమాట చిన్న చిన్న బ్యాటరీస్ ద్వారా. నెక్స్ట్ విండ్ ఎనర్జీ. వాట్ ఈజ్ విండ్ ఎనర్జీ? విండ్ ఎనర్జీ ఈజ్ ఏ రిన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ అనేది రిన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకు అది విండ్ ఉన్నంత వరకు ఇలా ఎనర్జీ వస్తూనే ఉంటుంది. ఇట్ డస్ నాట్ క్రియేట్ పొల్యూషన్ అండ్ ఇట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఇది మనకు పొల్యూషన్ని క్రియేట్ చేయదన్నమాట. ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్కు ఫ్రెండ్లీగా ఉంటుంది. విండ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ బై ద విండ్ టర్బైన్స్. ఇక్కడ ఈ విండ్ టర్బైన్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైతే గాలి అనేది పెద్దగా విండ్ అనేది వస్తుందో ఇవి రొటేట్ అవుతాయి అన్నమాట. వెన్ ద విండ్ టర్బైన్ స్పిన్స్ దే కన్వర్ట్ విండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇలా విండ్ నుండి ఈ టర్బైన్స్ రొటేట్ అయినప్పుడు, స్పిన్ అయినప్పుడు ఇక్కడ మనకు లోపల టర్బైన్స్ ఉంటాయి అన్నమాట. ఆ టర్బైన్స్ రొటేట్ అయినప్పుడు అక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది. అంటే విండ్ ఎనర్జీ అనేది మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. విండ్ టర్బైన్స్ వర్క్ ఇన్ ఏ గ్రూప్ ఇన్ విండ్ ఫార్మ్స్. విండ్ టర్బైన్స్ అనేవన్నీ ఇలా గ్రూప్గా వర్క్ అవుతాయి అన్నమాట విండ్ ఫార్మ్స్లో. అందుకే పెద్ద పెద్ద కొండల దగ్గర విండ్ ఎక్కువగా వచ్చే వాటి దగ్గర ఈ విండ్ టర్బైన్స్ని వాళ్ళు ప్లేస్ చేసి అక్కడ నుండి ఆ విండ్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తారు. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రికల్ ఎనర్జీ. హైడ్రో అంటే వాటర్ అని, ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రిసిటీ ఎనర్జీ. హైడ్రో ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ ఎనర్జీని ఎలా జనరేట్ చేస్తాం? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. వీ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ ఎనర్జీ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. అంటే వాటర్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. డ్యామ్స్ ఆర్ సెటప్ టు కలెక్ట్ ద రన్నింగ్ వాటర్. ఇట్ ఈస్ అలౌడ్ టు ఫ్లో త్రూ టనెల్స్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఇలా డ్యామ్స్ అనేవి ఈ రన్నింగ్ వాటర్ని స్టోర్ చేసుకుంటాయి.
అక్కడ నుంచి ఏం చేస్తాం, ఆ వాటర్ స్టోర్ చేసుకున్న దానిని ఈ టనెల్స్లో పంపించడం వల్ల అక్కడ ఈ వాటర్ అది మనకు లోపల ఉన్న ఆ టర్బైన్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి అన్నమాట. మనకు ఈ టన్నెల్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి. నెక్స్ట్ లైట్ ఎనర్జీ. వీఆర్ ఏబుల్ టు సీ థింగ్స్ బికాస్ ఆఫ్ లైట్ ఎనర్జీ. మనం ఏమన్నా వస్తువులని చూస్తున్నామంటే అవి దేనివల్ల అంటే లైట్ ఎనర్జీ వల్ల చూస్తున్నాం. సన్ గివ్స్ అస్ లైట్ ఎనర్జీ, బట్ బిసైడ్స్ ద సన్ we use candles, ట్యూబ్ లైట్, బల్బ్స్ ఎక్సెట్రా టు సీ థింగ్స్. మనకు సన్ లైట్ని ఇస్తున్నాడు కదా, సన్ నుండి ఏమొస్తుంది, లైట్ వస్తుంది. ఆ సన్ నుండే కాకుండా మనకు క్యాండిల్స్, ట్యూబ్ లైట్స్, బల్బ్స్ నుంచి మనము మన వస్తువులను చూడగలుగుతున్నాం. వీఆర్ సీయింగ్ ద థింగ్స్. సో దట్ ఈస్ డ్యూ టు లైట్ ఎనర్జీ. నెక్స్ట్ హీట్ ఎనర్జీ. వాట్ ఈజ్ హీట్ ఎనర్జీ? Heat is also a form of energy which we get from sun and also burning of fuels like coal, kerosene, petrol. We use heat energy to warm our homes, cook food and for other purposes. Heat అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట, విచ్ గెట్స్ ఫ్రమ్ ద సన్. సన్ నుండి కూడా మనకు హీట్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్ని బర్న్ చేస్తున్నప్పుడు కోల్, కిరోసిన్ అంటే కోల్ని, కిరోసిన్ని, పెట్రోల్ని హీట్ చేస్తున్నప్పుడు కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వి యూజ్ హీట్ ఎనర్జీ టు వార్మ్ అవర్ హోమ్స్. మనం వింటర్స్లో మన సౌత్ స్టేట్స్లో దాని తక్కువ ఉంటుంది, కానీ నార్థన్ స్టేట్స్లో ఏముంటుందంటే వింటర్స్లో చాలా కూల్ ఉంటాయి వాళ్ళ హోమ్స్ అనేవి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హీటర్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ హోమ్స్ అన్నిటినీ వార్మ్ చేసుకుంటారు, అంటే వేడిగా ఉండేలాగా చూసుకుంటారు. నెక్స్ట్ ఈ హీట్ ద్వారా మనం ఫుడ్ని కుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ అదర్ పర్పస్, మనం వేరే పర్పసెస్ కోసం కూడా ఈ హీట్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సౌండ్ ఎనర్జీ. వెన్ ద వైబ్రేషన్ produced by an object travel through solid, liquid and gas, they produce sound. ఎస్, ఎప్పుడైతే ఏమన్నా వైబ్రేషన్స్ అనేవి ఒక ఆబ్జెక్ట్ గుండా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ద్వారా వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వైబ్రేషన్స్ అనేవి సాలిడ్లో, లిక్విడ్లో అండ్ గ్యాసియస్ స్టేట్లో అవి ట్రావెల్ అయ్యి సౌండ్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మ్యూజిక్ సిస్టమ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ. ఎస్, ఇక్కడ చూడండి వయలిన్ ఉంది కదా, ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ ఆ స్ట్రింగ్స్ని వైబ్రేట్ చేస్తాయో అప్పుడు ఎయిర్లో అవి ట్రావెల్ అయ్యి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ సౌండ్ని మనకు ప్రొడ్యూస్ చేస్తాయి. సో వీటినే మనం సౌండ్ ఎనర్జీ అంటున్నాం. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ చేంజ్ ఇట్స్ ఫామ్. నేను ఫస్ట్లోనే చెప్పినాను, ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి చేంజ్ అవుతుంది. ఇట్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము, బట్ ఇట్ కెన్ బి స్టోర్డ్. దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎస్ఎల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టోర్డ్ కెమికల్ ఎనర్జీ. ఎస్, మనం యూజ్ చేస్తున్న సెల్స్ ఉంటాయి కదా, బ్యాటరీస్, అవి ఎగ్జాంపుల్ అనమాట. వాటిలో మనము ఏం స్టోర్ చేస్తున్నాం, కెమికల్ ఎనర్జీని వాటిలో స్టోర్ చేస్తున్నాం. ఏ సెల్ మేక్స్ ఎ టాయ్ కార్ మూవ్. సెల్ అనేది మనం ప్లేస్ చేసినప్పుడు ఏమన్నా టాయ్స్లో ఆ కార్స్ని మూవ్ చేస్తాయి. ఆ సెల్లో మనం కెమికల్ ఎనర్జీని స్టోర్ చేస్తాం. ఇట్ ఆల్సో మేక్స్ ఎ క్లాక్ ఆర్ ఏ వాచ్ టు షో అస్ టైం. ఏదన్నా క్లాక్లో కానీ వాచ్లో కానీ మనకు టైంని చూపించడానికి ఈ సెల్స్ కూడా యూజ్ అవుతాయి. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ ఎనర్జీ. వాట్ ఈజ్ ఎనర్జీ? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎనర్జీ? ఫస్ట్ వన్ ఈజ్ మెకానికల్ ఎనర్జీ, సెకండ్ వన్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, heat energy, sound energy, and law of conservation of energy. A summary, what we have learned.
First, the pushing or pulling of an object is called force. Force can move an object, stop a moving object, and can change the direction of a moving object. ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ని ఒక వస్తువుని మూవ్ చేయొచ్చు, ఇంకోటి మూవ్ అవుతున్న వస్తువుని ఆపొచ్చు, నెక్స్ట్ మూవ్ అవుతున్న వస్తువుని దాని డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ గ్రావిటేషనల్ ఫోర్స్, frictional force, electrostatic force, elastic force, and magnetic force. Next, there are 6 types of simple machines: lever, wheel and axle, pulley, inclined plane, screw and wedge. Next, energy is the ability to do work. What is energy? ఎనర్జీ అంటే ఏమంటే ఏదైనా ఒక వర్క్ చేయడానికి మనకున్న ఎబిలిటీనే, పవర్నే ఎనర్జీ అంటున్నాం. అంటే ఏదైనా ఒక వర్క్ చేయడానికి మనకు కావాల్సిన శక్తినే మనం ఎనర్జీ అంటున్నాం. ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ మెకానికల్, సోలార్, విండ్, హైడ్రో ఎలక్ట్రిక్, లైట్, హీట్ అండ్ సౌండ్ ఎనర్జీ. Energy changes its form. It cannot be created nor destroyed, but it can be stored. దాన్ని క్రియేట్ చేయలేము అండ్ డిస్ట్రాయ్ చేయలేము. నెక్స్ట్ వన్ is glossary. Force means what? పుష్ ఆర్ పుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఏదైనా పుష్ చేయడం కానీ పుల్ చేయడం కానీ దాన్నే ఫోర్స్ అంటున్నాం. గ్రావిటేషనల్ ఫోర్స్, అర్త్కున్న ఫోర్స్ అంటే అర్త్ అట్రాక్ట్ చేసి లేకుంటే పుల్ చేసి ఆబ్జెక్ట్ని అర్త్ వైపు పుల్ చేసుకునే ఆ ఫోర్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్, మ్యాగ్నెట్స్కి ఉన్న ఫోర్స్, ఏదైనా వస్తువులను అట్రాక్ట్ చేయడానికి మ్యాగ్నెట్కి ఉండే ఆ ఫోర్స్ని మనము మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటున్నాం. నెక్స్ట్, మస్కులర్ ఫోర్స్ used by our limbs to pull or push an object. మన హ్యాండ్స్ని, లెగ్స్ని యూజ్ చేసి ఏదన్నా ఆబ్జెక్ట్స్ని పుల్ చేయడానికి పుష్ చేయడానికి యూజ్ చేసే దాన్నే మస్కులర్ ఫోర్స్ అంటాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఫోర్స్ పొసెస్డ్ బై చార్జ్ ఆబ్జెక్ట్స్ వెన్ రబ్డ్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్తో రబ్ చేసినప్పుడు వాటిలో ఉండే ఛార్జ్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. మెకానికల్ ఫోర్స్ అప్లైడ్ ఇన్ ఆల్ సింపుల్ మెషిన్స్లో ఉన్న ఫోర్స్ని మెకానికల్ ఫోర్స్ అంటాం. మెకానికల్ ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ ఇట్స్ మూమెంట్. ఏదన్నా ఆబ్జెక్ట్లో ఆ ఆబ్జెక్ట్ పొజిషన్ని బట్టి లేదా మూమెంట్ని బట్టి దానికి ఉండే ఆ ఎనర్జీని మనం మెకానికల్ ఎనర్జీ అంటున్నాం. ఎనర్జీ దట్ వి గెట్ ఫ్రమ్ సన్ ఈస్ కాల్డ్ solar energy. Energy produced by falling or flowing water is called hydroelectric energy. Yes, fill in the blanks. First one, magnets are made up of dash and dash. Magnets వేటి వల్ల మేడ్ అయి ఉంటాయి. Yes, you should write those. ఆ రెండు ఏవో మనం రాయాలి. డాష్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ సింపుల్ మెషిన్. ఏ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్, ఏ సీజర్ ఈజ్ ఎ డాష్ క్లాస్ లెవర్. సీజర్ అనేది ఏ క్లాస్ లెవర్, ఫస్టా, సెకండా, థర్డా. ద రాడ్ అటాచ్డ్ టు ఏ వీల్ ఈజ్ కాల్డ్ డాష్. నెక్స్ట్, సోలార్ కుక్కర్స్ యూజ్ డాష్ ఎనర్జీ ఫర్ కుకింగ్. ఏ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి అవి. నెక్స్ట్, ఎఫ్, వెన్ విండ్ టర్బైన్స్ వర్క్ ఇన్ గ్రూప్ దే ఆర్ కాల్డ్. విండ్ టర్బైన్స్ గ్రూప్గా వర్క్ చేసే వాటిని ఏమంటాం. Right, true or false? We can stretch things with muscular force. Muscular force యూజ్ చేసి థింగ్స్ని స్ట్రెచ్ చేయొచ్చా. నెక్స్ట్, ఏ లెవర్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. లెవర్కి 3 parts ఉంటాయి. కరెక్ట్ ఆర్ రాంగ్? బైసికల్స్ హ్యావ్ ఎ పుల్లీ. ఎస్. నెక్స్ట్, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఎనర్జీ created from movement.
ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్. ఎస్, ట్రూ అయితే ట్రూ అని, ఫాల్స్ అయితే ఫాల్స్ అని పెట్టాలి. రైట్ వన్ వర్డ్ ఫర్ ద ఫాలోయింగ్. ఫస్ట్, ఫోర్స్ ఆఫ్ అర్త్ దట్ పుల్స్ ఆబ్జెక్ట్ టువర్డ్స్ ఇట్. అర్త్కున్న ఫోర్స్ వల్ల ఆబ్జెక్ట్స్ని పుల్ చేసే దాన్ని ఏమంటాం? ఫోర్స్ క్రియేటెడ్ బై కోమింగ్ ఎయిర్ ఇన్ వింటర్స్లో కోమింగ్ ఎయిర్ కోమ్స్కి ఆ ఫోర్స్ క్రియేట్ అవుతున్న ఆ ఫోర్స్ని ఏమంటున్నాం? నెక్స్ట్, ద ఓల్డెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏది? అండ్ ఇన్క్లైన్డ్ ప్లేన్ విత్ ఎ స్పైరల్ ఎండ్తో ఉన్న ఇన్క్లైన్డ్ ప్లేన్ని ఏమంటాం? ఎబిలిటీ టు డూ వర్క్ని ఏమంటాం? కంప్లీట్ కాన్సెప్ట్. ఎస్, ఇక్కడ ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ అని ఇచ్చినాడు. ఎస్, ఎనర్జీ అంటే ఏమి, దాని డెఫినేషన్. నెక్స్ట్, ఎనర్జీ ఎన్ని టైప్స్? మెకానికల్ ఎనర్జీ. నెక్స్ట్ ఇంకొక ఎనర్జీ. ఇలా ఏమేమి ఎనర్జీ ఉన్నాయి వాటి డెఫినేషన్స్ మీరు ఇక్కడ రాయాలన్నమాట. మెకానికల్ ఎనర్జీలో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏవి? కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. వాటి డెఫినేషన్ రాయాలా. ఓకేనా? సబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. వాట్ ఈజ్ లివర్? నేమ్ ద డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ లివర్. వాట్ ఈజ్ ఫోర్స్? గివ్ an ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోర్స్. వాట్ ఆర్ సింపుల్ మెషిన్స్? నేమ్ ద టైప్స్ ఆఫ్ సింపుల్ మెషిన్స్. వాట్ ఈజ్ ఎనర్జీ? వై ఇట్ ఈస్ జనరేటెడ్, నాట్ డెస్ట్రాయిడ్. నెక్స్ట్, నేమ్ ద 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ జనరేటెడ్ బై సన్. సన్ నుండి జనరేట్ అవుతున్న 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ. వాట్ ఈజ్ మెకానికల్ ఎనర్జీ? డిస్క్రైబ్ 2 టైప్స్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. వాట్ ఈజ్ ఇన్క్లైన్డ్ ప్లేన్? హౌ డస్ ఇట్ మేక్ అవర్ వర్క్ ఈజియర్? ఎస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. విచ్ వన్ ఈజ్ నాట్ మస్కులర్ ఫోర్స్? పుల్లింగ్ an object towards the earth, pulling a suitcase, pulling a trolley, painting. వీటిలో ఏది మస్కులర్ ఫోర్స్ కాదు. నెక్స్ట్, బి, when we push a floating object down in the water it comes up. This force is dash. Gravitational force, muscular force, buoyant force, elastic force. This is not an example of an inclined plane. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఇన్క్లైన్డ్ ప్లేన్ కానీ ది ఏది? ఎగ్జాంపుల్, ఇన్క్లైన్డ్ ప్లేన్కి ఎగ్జాంపుల్ కానిది ఏది? ఫస్ట్, స్లోప్, ర్యాంప్, స్లైడ్, సీసా. విచ్ వన్ డస్ నాట్ వర్క్ ఆన్ సోలార్ ఎనర్జీ? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సోలార్ ఎనర్జీ వల్ల వర్క్ కానిది ఏది? కుక్కర్స్, హీటర్స్, ట్రాఫిక్ లైట్, మైక్రోవేవ్. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ నాట్ ట్రూ? ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ట్రూ కాదు? ఎనర్జీ చేంజ్ ఇట్స్ ఫామ్. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్. ఎనర్జీ కెన్ బి స్టోర్డ్. ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్. ఎస్, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ట్రూ కాదో దాన్ని టిక్ చేయాలి. ఎస్, ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ హోంవర్క్ ఫర్ యూ. So please listen the lesson carefully and answer your questions. లెసన్ని బాగా విని 1 or 2 times విని అర్థం చేసుకొని తర్వాత మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్, మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. లెవర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెవర్స్, క్లాస్ ఆఫ్ లెవర్స్, ఫస్ట్ క్లాస్ లెవర్స్లో ఫ్లక్రమ్ ఎక్కడ ఉంటుంది, లోడ్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ క్లాస్ లెవర్లో లోడ్ ఎక్కడ ఉంటుంది. ఇలా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, అంటే ట్విస్ట్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు. అయితే మీరు కాన్సెప్ట్ అనేది బాగా అర్థం చేసుకున్నప్పుడు మీకు ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా మనకు ఏమి ప్రాబ్లం ఉండదు. మెకానికల్ ఎనర్జీలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయి, సో ఏ ఎనర్జీ యాక్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్క్లైన్డ్ ప్లేన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఈ చాప్టర్ అంతా మీకు ఇంపార్టెంట్. చాలా సింపుల్ ఈ చాప్టర్ చాలా సింపుల్. ఫోర్స్ అంటే ఏమి, ఎనర్జీ అంటే ఏమి, మెషిన్స్ అంటే ఏమి, ఇవన్నీ చాలా ఈజీ. మీరు ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో వీటి నుంచి వచ్చే ఆన్సర్స్ని ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు, క్వశ్చన్స్ని మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు.
Students, prepare well for your exam. Thank you.